రామచంద్రపురం యూపీహెచ్సిలో స్వస్థ్ నారీ స్వశక్తి పరివార్ అభియాన్ పేరిట వైద్య శిబిరం నిర్వహించారు. శిబిరంలో రోగులకు పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో యూపీహెచ్సి వైద్యులు డాక్టర్ చండీ ప్రియాంక, పలువురు వైద్యులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. పరివార్ అభియాన్ ఈ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కంబైన్డ్గా చేస్తున్న ఈ యొక్క వైద్య శిబిరాలని బట్టి చాలా సంతోషిస్తున్నాము. ప్రజలకు మేలు చేయాలని 17 రకాల పాయింట్స్ ఇందులో ఉన్నాయి. మరి యాంటీనేటల్ కేసులు, తర్వాత ఎన్సిడి, నాన్ కమ్యూనికేబుల్ డిసీజ్, వాటన్నిటికీ స్క్రీనింగ్ చేయడానికి, ప్రజలకు అవసరమైన ఆరోగ్య సేవలు అందించడానికి ఈ క్యాంపులు చాలా ఉపయోగపడతాయి. ప్రజలందరూ ఈ క్యాంపులను ఉపయోగించుకుని, ఈ వైద్య శిబిరాలను ఉపయోగించుకుని మేలు పొందాలని కోరుకుంటున్నాము. మరి సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఈ అరేంజ్ చేసినందుకు చాలా సంతోషంగా ఉన్నది. ఈరోజు యూపీహెచ్సి రామచంద్రపురంలో మేము ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం అన్నమాట. పిఎం మోడీ గారు లాంచ్ చేశారు. స్వస్థ నారీ సశక్త పరివార్ అన్నమాట. ఇది బేసికల్లీ ఫీమేల్ ఎంపవర్మెంట్ గురించి. సో మేము ఈరోజు ఆడవాళ్ళందరికీ కూడా బీపీ, షుగరు, అలాగే క్యాన్సర్కి సంబంధించిన ఎడ్యుకేట్ చేశామన్నమాట. ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు స్పెషలిస్టులు కూడా మన హాస్పిటల్కి వచ్చారు. ఎయిమ్స్ నుంచి ఆర్థోపెడిక్, సైకియాట్రీ, అలాగే మన స్టేట్ నుంచి కూడా ఓబీగైని ఇంటర్న్స్ అందరూ కూడా వచ్చి జాయిన్ అయ్యారు. అలాగే మా ఊరి వాళ్ళు కూడా, రామచంద్రపురం ఊరి వాళ్ళు కూడా మాకు చాలా హెల్ప్ చేశారు ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయడానికి. సో అందరికీ కూడా థ్యాంక్ యూ. 17వ తారీఖు నుంచి అక్టోబర్ 2వ తారీఖు వరకు స్వస్థ నారీ సశక్త పరివార్ అభియాన్ అంటే ఆడవాళ్ళు ఎక్కడైతే ఆరోగ్యంగా ఉంటారో అక్కడ ఆరోగ్య కుటుంబాలు అనేది తయారవుతాయి అని నినాదంతో ఈ స్వస్థ నారీ సశక్త పరివార్ అభియాన్ అనేది వాళ్ళు లాంచ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి మనకి ఆడవాళ్ళకి, ముఖ్యంగా ఆడవాళ్ళకి వైద్య పరీక్షలు చేయటం ఒకటే కాదు, ఆరోగ్య శిబిరాలు నిర్వహించి వైద్య పరీక్షలు చేయటము, తర్వాత వాళ్ళకి మందులు పంపిణీ చేయటము, తర్వాత వాళ్ళకి రకరకాల రోగాల గురించి అవగాహన కల్పించడము. అందొకటే కాదు, మనకి 8వ రాష్ట్రీయ పోషణ మాసం అనేది ఒకటి ఉంది. దాని కింద మనకి థీమ్స్ అనేవి ఉన్నాయి. దాని గురించి ఎడ్యుకేట్ చేయటము, తర్వాత ప్రసూతి గర్భిణీ స్త్రీలకి వచ్చేసి రకరకాల వాళ్ళకి అందుబాటులో ఉండే సేవలు అవన్నీ వాళ్ళకి తెలియజేయటం, వాళ్ళు ఎలా ఆరోగ్యంగా ఎలా బిడ్డని కనాలి అనేది వాళ్ళకి తెలియజేయటం, అవగాహన కల్పించటం, ఇలాంటివన్నీ వైద్య పరీక్షలు చేయటం. తర్వాత మనకి అడలసెంట్ గర్ల్స్ ఉన్నారు, వీళ్ళల్లో వచ్చేసి మెన్స్ట్రువల్ హైజీన్, ఋతుక్రమ పరిశుభ్రత ఎలా మెయింటైన్ చేసుకోవాలి, తర్వాత అందరికీ ఆడవాళ్ళకి డెంటల్ హైజీన్ అంటే పంటి సమస్యలు ఎలా వస్తాయి, ఎలా బ్రష్ చేసుకోవాలి, ఎలా పంటికి సంబంధించి శుభ్రత మెయింటైన్ చేయాలి, ఇలాంటివన్నీ చెప్పడం జరుగుతూ ఉంది. అదొకటే కాదు, ముఖ్యంగా మనకి నోటి క్యాన్సర్ అవ్వచ్చు, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ అవ్వచ్చు, తర్వాత రొమ్ము క్యాన్సర్ అవ్వచ్చు, ఈ రకరకాల క్యాన్సర్లకు అవగాహన, తర్వాత పరీక్షలు నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. అదొకటే కాదు, మనకి మానసిక సమస్యలు అనేవి చాలా ప్రబలంగా ఉంటున్నాయి. ఇప్పుడు పిల్లల్లో అవ్వచ్చు, పెద్దవాళ్ళు అవ్వచ్చు, ముఖ్యంగా ఆడవాళ్ళలో ఎక్కువగా ఉంటున్నాయి. టెలిమానస్ అనే మన పోర్టల్ను ఉపయోగించుకొని మనం ఈ మానసిక సమస్యలు ఎలా అధిగమించాలి అనేది కూడా ఈ అవగాహన కార్యక్రమాల్లో మనం చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది. ఎస్పెషలీ health sector, because it is not only self health, okay, it is family's health, where women play a pivotal role in maintaining self health and family health. So with our team, that is from AIIMS Mangalgiri, multiple departments have come here to counsel, do checkups from multiple departments. We have dentistry, we have psychiatry, ophthalmology, orthopedics, community medicine. This is only not limited to women health, even the adolescent girls, especially giving information regarding menstrual health, have all been given. We have got an overwhelming response from the village here, and I thank everyone who have been part of the program, and all the stakeholders who have been working hard from many days to make this program successful.